ఈరోజు మనం టాప్ 5 అన్సాల్వ్డ్ మిస్టరీస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి కొన్ని ఇయర్స్ నుండి సైంటిస్ట్ ఇంకా హిస్టోరియన్స్ ని కూడా టోటల్ గా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. దాని గురించి ఈరోజు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బర్ముడా ట్రయాంగిల్ గురించి చెప్పాలంటే ఇది అట్లాంటిక్ ఓషన్ లో మయామి, బర్ముడా, సన్ జాన్ మధ్యలో ఫామ్ అయ్యే ఒక ట్రయాంగిల్ ఏరియా. దీన్ని డెవిల్ ఏరియా అని కూడా అంటారంట. ఆ ట్రయాంగిల్ దగ్గరికి వెళ్ళిన కొన్ని షిప్స్ ఇంకా ఏరోప్లేన్స్ దాని లోపల డిసపియర్ అయిపోయాయని కొన్ని థియరీస్ ఉన్నాయి. 1945 లో 19 ఫ్లైట్స్ 4 US నేవీ ప్లేన్స్ ఇంకా వాళ్ళతో 14 క్రూ మెంబర్స్ మొత్తం మేనేజ్ అయిపోయాయంట. అప్పుడు రేడియోలో లాస్ట్ మెసేజ్ ఏంటంటే ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ స్ట్రేంజ్ ఈవెన్ ద ఓషన్. క్రిస్టోఫర్ కొలంబస్ 1492 లో ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు కొంచెం ఇంత లైట్నింగ్ ఇంకా కంపస్ మల్ ఫంక్షనింగ్ అయ్యే చూసాడంట. టోటల్ గా 50 షిప్స్, 20 ప్లేన్స్ ఇంకా థౌసండ్స్ ఆఫ్ పీపుల్ మిస్సింగ్ అంట. థియరీస్ ఏంటంటే ఏలియన్స్ ఇంకా అండర్ వాటర్ ఎక్స్ప్లోజన్స్ ఇంకా టైం ట్రావెల్ లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉందని కొన్ని థియరీస్ ఉన్నాయి. సైన్స్ లో క్లియర్ ఎవిడెన్స్ లేదు. ఒకవేళ ఉన్న మ్యాగ్నెటిక్ అనామలీస్ సరిపోదు అని సైంటిస్ట్ అంటున్నారు. కానీ పబ్లిక్ ఇమాజినేషన్ ఏంటంటే అది అన్సాల్వ్డ్ మిస్టరీ. 1937 వరల్డ్స్ ఫస్ట్ ఫీమేల్ పైలట్ అమెలియా ఎయిర్హర్ట్. ఒకసారి అమెలియా ఎయిర్హర్ట్ ఇంకా నావిగేటర్ ఫెర్డినాండ్ వాళ్ళిద్దరు కలిసి వరల్డ్ ని సర్కిల్ చేసొద్దామని స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయిన కొద్దిసేపటికి అక్కడ పెసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్న హోలాండ్ ఐలాండ్ దగ్గర వాళ్ళ ప్లేన్ అనేది మాయమైపోయింది. అసలు ఎందుకు మాయమైపోయిందని అక్కడ ఉన్న వాళ్ళందరికీ డౌట్. ఇంకా లాస్ట్ రేడియో కాల్ ఆఫ్ అమెలియా ఏంటంటే వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫ్యూల్, వి కాంట్ సీ ద ల్యాండ్. US నేవీ ఆఫీసర్స్ 2,50,000 మైల్స్ సర్చ్ చేసినా కూడా వాళ్ళ బాడీస్ ఎక్కడ కనిపించలేదు అని అన్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న థియరీస్ ఏంటంటే వాళ్ళ ప్లేన్ అనేది ఓషన్ లోపల క్రాష్ అయ్యి ఉండొచ్చు అని. కానీ రీసెంట్ గా వాళ్ళ బోన్స్ కనిపించాయి. ఆ కనిపించిన బోన్స్ ని DNA టెస్ట్ చేస్తే వాళ్ళ DNA వీళ్ళ DNA మిస్ మ్యాచ్ అయింది. సో ఈ మిస్టరీ అట్లనే మిస్టీరియస్ గా ఉంది. అమేలియా లైఫ్ ఇన్స్పైరింగ్ కానీ తన డిసపియరెన్స్ మొత్తం మిస్టరీ. కానీ వరల్డ్ కి ఎప్పుడు ఫస్ట్ పైలట్ మేరీ సెలిస్ట్ అనేది ఒక ఫేమస్ షిప్. 1870లో అట్లాంటిక్ ఓషన్ మధ్యలో ఈ షిప్ అనేది నేవీ ఆఫీసర్స్ కనిపించింది. నేవీ ఆఫీసర్స్ కి డౌట్ వచ్చి ఈ షిప్ లోపల ఏముందని తెలుసుకుందామని వెళ్తే ఆ షిప్ లోపల ఒక క్రూ మెంబర్, ఒక స్టాఫ్ మెంబర్ ఎవ్వరు ఆ షిప్ లోపల లేరు. కానీ లోపల ఉన్న ఫుడ్, వాటర్ అవన్నీ అట్లనే మిగిలిపోయినాయి. దాని లోపల ఒక నేవీ ఆఫీసర్ కూడా లేడు. కానీ ఆ షిప్ మాత్రం అట్లనే ముందుకు వెళ్తా ఉంది. కొన్ని థియరీస్ ఏంటంటే దాని లోపల దొంగలు పడి ఉండొచ్చు, అందుకే అక్కడ దాని లోపల ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ సేఫ్ బోర్డ్స్ పైన వెళ్ళిపోయి ఉంటారు అని. సేఫ్ బోర్డ్ గురించి కూడా రీసెర్చ్ ప్రకారం అక్కడ దగ్గరలో ఏ సేఫ్ బోర్డు కూడా కనిపించలేదంట. దీనికి ఉన్న థియరీస్ ఏంటంటే సముద్రపు దొంగలు ఆ షిప్ పైన అటాక్ చేస్తుంటారని. అటాక్ చేసినందుకు దాని లోపల ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ లైఫ్ బోట్ పైన వెళ్ళిపోయి ఉంటారని కొన్ని థియరీస్ ఉన్నాయి. అప్పుడు తుఫాన్ రావడం వల్ల లేకపోతే సముద్రం లోపల నుండి వింత జీవులు కనిపించుంటాయని కొన్ని వేరే ఇలాంటి థియరీస్ ఉన్నాయి. ఇప్పటికీ మేరీ సెలిస్ట్ షిప్ అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది మిస్టరీ లాగా ఉన్నందుకు గోస్ట్ షిప్ అని కూడా పిలుస్తున్నారు. లాక్ నెస్ మాన్స్టర్, దీన్ని నెస్సీ అని కూడా పిలుస్తారంట. కొన్ని సెంచరీస్ నుండి స్కాట్లాండ్ లాక్ నెస్ రివర్ అనేది ఒక ఫేమస్ సైటింగ్స్ అన్నమాట. ఒకసారి 1933 ఒక వ్యక్తికి దాని లోపల ఒక డిఫరెంట్ క్రియేచర్ కనిపించిందంట. దాని తర్వాత మళ్ళీ 1934లో ఇంకో వ్యక్తికి సేమ్ క్రియేచర్ అట్లా కనిపిస్తే ఒక ఫోటోగ్రాఫ్ తీసాడంట. అక్కడ ఉన్న వాళ్ళ థియరీస్ ఏంటంటే దాని లోపల ఒక జైంట్ ఈల్, లేవియేథన్, పెద్ద వానపాము లాంటి క్రియేచర్ ఉండొచ్చు అని అంటున్నారు. అప్పుడు తీసిన ఫోటో కూడా మాయమైపోయిందంట. ఇంకా ఏ క్లియర్ వీడియో, ఏ ప్రూఫ్ కూడా లేదంట. కానీ ఈ మిస్టరీ వల్ల అక్కడ స్కాట్లాండ్ లో ఈ రివర్ అనేది బాగా ఫేమస్ అయ్యి టూరిస్ట్స్ ఎక్కువైపోయారు. ఇది అప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారి సైంటిస్ట్ కూడా రీసెర్చ్ చేశారు. కానీ ఈ లాక్ నెస్ రివర్ లో అలాంటి క్రియేచర్ ఏం లేదని సైంటిస్ట్ అన్నారు. కానీ అక్కడ ఉన్న జనాలు ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఈ నెస్సీ అనేది ఒక మిస్టరీయా లేకపోతే మిత్తా అని ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. సో ఈ అన్సాల్వ్డ్ మిస్టరీస్ టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా ఇంకా మిస్టరీగానే మిగిలిపోతాయని కొందరు అనుకుంటున్నారు. సో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.